హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్‌పై తాజా అప్డేట్ అండి. తగ్గించిన ఏక్యూపీ పునరుద్ధరణ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్తాము. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంపై వారి ఆందోళనలు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వారు చేసిన ప్రధాన డిమాండ్లకు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల వర్గీకరణ చట్టంపై ఆందోళనలు. ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షనర్లపై ఈ కింది ప్రభావాలు పడవచ్చని అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు, వేతన సవరణ బకాయిల చెల్లింపులో జాప్యం లేదా కోతలు జరిగే ప్రమాదమే ఉంది. కరువు భత్యం డీఆర్, ధరలకు అనుగుణంగా ఇచ్చే డీఆర్ నిర్ణయాల్లో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి తగ్గి కేంద్ర జోక్యం పెరగటం జరగవచ్చు. వైద్య ఖర్చులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులపై కొత్త ఆంక్షలు వచ్చే ప్రమాదము. ఇకపోతే రాష్ట్రానికి చేసిన ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పెన్షనర్ సంఘాలు ముఖ్యమంత్రి గారికి సమర్పించిన వినతిలో 9 కీలక డిమాండ్స్ ఉన్నాయి. అందులో మొదటిది 12వ పీఆర్సీ. వెంటనే 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలి. రెండవది ఆహ్, ఏక్యూపీ పునరుద్ధరణ. 70 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలి. మూడోది కమ్యుటేషన్ కాల పరిమితి. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు తగ్గించాలి. నాలుగోది కుటుంబ పెన్షన్. జీఓఎంఎస్ నంబర్ 315. వితంతువు విడాకులు తీసుకున్న కుమార్తెలకు కుటుంబ పెన్షన్ ఇచ్చే విషయంలో ఉన్న అభ్యంతరాలను తొలగించి న్యాయం చేయాలి. ఐదవదొచ్చేసి బిల్లుల చెల్లింపు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ఆరోది ఆరోగ్య బీమా. ఎటువంటి నగదు పరిమితి లేకుండా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో గూడా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ హెల్త్ కార్డ్స్ అందించాలి. అలాగే ప్రత్యేక డైరెక్టరేట్, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పెన్షనర్స్ వెల్ఫేర్ డైరెక్టర్‌ని ఏర్పాటు చేయాలి. యూజీసీ స్కేల్స్‌లో రిటైర్ అయిన వారికి రావాల్సిన ప్రయోజనాలు అమలు చేయాలి. తొమ్మిదవది అంత్యక్రియల ఖర్చులు. 10థ్ పీఆర్సీ సిఫార్సుల మేరకు అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని కొనసాగించాలి. ఇక మూడోది ఉద్యమ కార్యాచరణ. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పెన్షనర్ల సంఘాలు పిలుపునిచ్చాయన్నమాట. గతంలో పెన్షన్ల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిన మానవతా దృక్పథాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత సమస్యలపై సానుకూలంగా స్పందించాలనైతే కోరుతూ ఉన్నారు. పెన్షనర్ల ఆందోళన కేవలం ప్రస్తుత ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు, ఉద్యోగులకు, పదవీ విరమణ భద్రతకు కూడా సంబంధించి ఉంది అని సంఘ నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా వారైతే హెచ్చరిక జారీ చేశారు.